ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఏ వారంలో ఏ రోజు ఎవరు పుడితే వారి లక్షణాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుంటున్నాం కదా. సో ఈ రోజు మంగళవారం పుట్టిన వారు లక్షణాలు ఎలా ఉంటాయి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంగళవారం విశేషత ఏమిటి అని అంటే, మనకి మంగళవారం నాడు జన్మించినటువంటి వారు మంగళకరమైనటువంటి పనులు ఏం జరిగినా సరే తొందరగా అట్రాక్ట్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మంగళం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పదం. కాబట్టి ఇప్పుడు కుజుడు అగ్నితత్వ రాశి అని అంటారు. ఆయన యొక్క లక్షణం అగ్నితత్వ రాశి. సో వీరు ఎలా ఉంటారని అంటే, కొంచెం ఎప్పుడు హాట్గా ఉంటారు. వీరు సాధారణంగా మంగళవారం పుట్టిన వాళ్ళు వేటికి అట్రాక్ట్ అవుతారంటే, ఆర్మీకి, పోలీస్ డిపార్ట్మెంట్స్కి, ఫైర్ డిపార్ట్మెంట్స్కి, లేదంటే కుకింగ్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, కంప్యూటర్స్కి సంబంధించి ఏదైనా ముక్కలు చేసి మళ్ళీ అతికించడం, ఇంజనీరింగ్ పనులు ఒకటని కాదు, ఇవన్నిట్లో వేట్లో అయినా సరే. అట్లా అనుకుంటే మంగళవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ షెఫ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. రైట్ గురుగారు, కానీ చాలా మటుకు మంగళవారం ఏం ముహూర్తాలు పెట్టొద్దండి, లేకపోతే మంగళవారం ముహూర్తం పెట్టుకొని మరి మంగళవారం ఉందండి ఏమైనా ఇంకొక డేట్ ఇస్తారా మాకు అని డెలివరీ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కారణాలు ఉన్నాయండి, ఒక్కొక్కటి చెప్తే అక్కడికి వెళ్దాము. మరి అయితే ఈ మంగళవారం నాడు జన్మించిన వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక పని అనుకొని కమిట్మెంట్తో ఉన్నారనుకోండి, అది అయ్యేదాకా ఊరుకోరు, బాగా మొండిగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మంగళవారం నాటికి సంబంధించి ఏదైనా సరే ఎవరన్నా ఏదన్నా పని ప్రారంభించాలనుకున్నా, ఈ మంగళవారం నాడు పుట్టిన వాళ్ళు కూడా ఏంటంటే కాస్త టైం చూసుకొని వెళ్ళడం మంచిది. రాహుకాల సమయంలో మాత్రం వెళ్ళకుండా ఉంటే బెటర్. మధ్యాహ్నం 3 to 4:30 మధ్యలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంలో మాత్రం వెళ్ళకూడదు. మంగళవారం నాడు ఒకవేళ ఆ నక్షత్రం ఉందనుకోండి, ఉదాహరణకు నాది విశాఖ నక్షత్రం, నేను మంగళవారం నాడు పుట్టాను, నేను మంగళవారం నాడు ఏదైనా పని కోసం వెళ్తున్నా అనుకోండి, మంగళవారం అయి ఆ రోజు విశాఖ నక్షత్రం అయి ఉంటే ఆ రోజున యమగండ సమయంలో మాత్రం ప్రయాణం చేయకూడదు. ఓకే, ఏ నక్షత్రం వాళ్ళకు ఆ నక్షత్రం రోజున యమగండం అచ్చిరాదు, మంచిది కాదు. ఓకే, అది ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే, ఏ నక్షత్రం వాళ్ళకైనా. అందులో ప్రత్యేకంగా మంగళవారం విశాఖ నక్షత్రం, మంగళవారం కృత్తికా నక్షత్రంలో ఉన్న వారికి అంత మంచిది కాదు. అయితే మంగళకరమైనటువంటివి ఏవైనా సరే నిర్ణయం తీసుకోవడానికి దేవాలయానికి వెళ్ళిపోయి, మనం దేవాలయంలో ఏదైనా సరే ఇంత ముడుపు కట్టాలి, మంగళవారం చాలా మంచిది. మంగళవారం పుట్టిన వారికి కూడా ఈ రోజు చాలా బాగా వచ్చేస్తుంది. 7 సంఖ్య మంగళవారం పుట్టిన వారికి చాలా బాగా కలిసి వస్తుంది. చాలా మంది మనకి ఎందుకో తెలియదు 7 అంటాము, 7 నెంబర్ వద్దు అంటే అసలు కరెక్ట్ కాదండి. అది 7 నెంబర్ కంటే కూడా 6 నెంబర్ చాలా డేంజరస్ నెంబర్. 6 సంఖ్య ఎవ్వరికి వచ్చిరాదు, చాలా రేర్ పర్సన్స్కి వచ్చి. మనకు తెలిసి ఇప్పటి వరకు మన హిస్టరీలో చూసుకుంటే చాలా అరుదుగా మన తెలుగునాట కేసీఆర్ గారు ఒక్కరికి 6 నెంబర్ బాగా వచ్చింది. ఆయనకు అన్ని 6 అని ఉంటాయి. కాబట్టి 7 నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ 7 నెంబర్ ఈ మంగళవారం పుట్టిన వారికి మ్యాక్సిమం అచ్చొస్తుంది, కలిసి వస్తుంది. ఇంకా వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు, అది తర్వాత వాళ్ళు చూసుకోవాలి. అయితే ఈ మంగళవారం నాడు పుట్టిన వారికి ఏంటంటే బాహుబలం అధికంగా ఉంటుంది, భుజబలం అధికంగా ఉంటుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో విపరీతమైన కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఔషధములు విపరీతంగా తీసుకోవాల్సి ఉంటుంది, సర్జరీస్ జరిగే ఛాన్స్ ఉంటుంది, ఏదో ఒక చిన్న ఒంటి మీద ఇంత చిన్న కుట్టన్న పడుతుంది. ఇలాంటివి ఏవి లేకుండా వాళ్ళు అసలు ఒక 55 పదులు దాటేటువంటి ఛాన్స్ లేదు. అంటే 50 సంవత్సరాల లోపు ఏదన్నా జరగచ్చు. అది ఇంత చిన్న కట్ చేసి స్టిచెస్ వేసినా అది ఆపరేషన్ కిందకే లెక్క. సో ఇలాంటివి జరగచ్చు. అయితే మంగళవారం నాడు గోర్లు తీయొద్దంటాం, కటింగ్ చేయించుకోవద్దంటాం. ఆ రోజున అందరూ కూడా ఎలా ఉంటారంటే, బాగా ఒక ఎలక్ట్రిసిటీ కనుక షాక్ కనుక లైట్గా తగిలితే ఎలా ఉంటారు, కొంచెం అలర్ట్గా అందరూ అలాగే ఉంటారు. ఏ రోజు గోర్లు తీయని వాడు మంగళవారం నాడు గోరు తీయాలనిపిస్తుంది. అవునండి, చాలా మందికి ఉండేటువంటిది సర్వసాధారణం. ఎందుకు అనంటే, ఆ రోజున మనం కానీ గోర్లు తీసేటప్పుడు బ్లడ్ వచ్చింది అనుకోండి, మంచిది కాదు, తొందరగా తగ్గదు. వేరే ఏ వారంలో మీకు ఒకవేళ బ్లడ్ వచ్చినా సర్జరీ చేసినా ఓకే, కానీ మంగళవారం నాడు సర్జరీకి వెళ్ళినా
మంగళవారం నాడు మీరు ఏదైనా గోర్లు కట్ చేసినా అంత మంచిది కాదు. అదే అసలు రీజన్ అండి గోళ్ళు తీయొద్దు అని. మంగళవారం మారు కోరుతుంది అంటారు. ఓ, అంటే మనం మంచి పని చేయాలనుకోండి, ఉదాహరణకు ఏదైనా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అమ్మాయి సంబంధం చూశారు, అబ్బాయి నచ్చాడు, ఫోన్ చేసి మాకు నచ్చారండి, మేము కన్ఫర్మ్ చేస్తున్నాము, ఈ పెళ్లి పనులన్నీ కూడా ఇక ముందు ముందు ప్రశాంతంగా సాగాలి, ఇక ఇంకేమైనా నిర్ణయాలు ఉంటే రేపటి నుంచి మనం డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోవడం చూద్దామని తప్ప ఇంకెటువంటివి కూడా ఆ రోజున చేయకూడదు. ఎందుకంటే మంగళవారం నాడు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసారు అనుకోండి, ఒక అతని మూడ్ స్వింగ్స్ ఒకలా ఉంటాయి, కొంచెం ఉత్తేజపూర్వకంగా ఉంటాయి, ఇంకొక ఆయన ఇంకోలా ఉంటాడు, అదేదో బంధువులందరూ కలిశారు, ఇంకా అప్పటికి వీళ్ళు బంధువులు కాలేదు కలిశారు, ఇతను ఏదో మావాడేగా ఎలాగో మా బంధువు అవుతాడు కదా మా బావగా చతుర్లు ఆడాడు అనుకోండి, ఏదన్నా ఒక మాట పెద్ద సీరియస్ అయిపోయి గొడవ పెట్టేసుకుంటారు. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో అలా గొడవలు అయ్యాయి, విపరీతంగా కొట్టుకున్నారు ప్రాక్టికల్గా. యా. సో మన తెలుగునాట ప్రత్యేకంగా, మనం తమిళనాడుకి వెళ్తే మంగళవారం లేదు, అమావాస్య లేదు, అసలు ఇంకా కేరళకి వెళ్తే ఇంకా అసలే లేదు. కానీ మన దగ్గర నుంచి చూసుకుంటే ఒరిస్సాకి వెళ్ళినా, మన దగ్గర చూసినా, మహారాష్ట్రలో చూసినా, ఇంకా నార్త్లో కూడా పూర్తి నార్త్ కాకుండా మధ్యప్రదేశ్ ప్రాంతంలో చూసుకున్నా చాలా బాగా పాటిస్తారు మంగళవారానికి సంబంధించి. ఒక ఆయన వచ్చి అడిగారు, మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం, నీకు వచ్చొస్తుందని ఎక్కడ చెప్పారు, ఎక్కడ ఉందా? లేదు కదా. కాబట్టి ఏవైనా సరే మనం ప్రత్యేక పూజలు చేయించాలన్నా, మంచి దానం చేయాలన్నా, ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే బంగారం కొనుక్కోవాలన్నా, అప్పు తీర్చాలన్నా, చేసుకోవాలంటే కాదు, అప్పు తీర్చాలన్నా మంగళవారం చేస్తే ఖచ్చితంగా అది అనేది తొందరగా తీరుతుంది, మారు కోరుతుంది, తొందరగా తీర్చేస్తాం అనమాట. కాబట్టి ఇలాంటివి పాటించడం వల్ల మంచిది. కొంచెం అగ్నితత్వ రాశికి సంబంధించి కాబట్టి, ఇంకా ఈ మంగళవారానికి సంబంధించి అధిపతి కుజుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కాబట్టి మేషరాశి వాళ్ళకి అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఇరువురికి కూడా ఏంటంటే ఈ మంగళవారం అనేది చాలా ప్రత్యేకం. తొందరపడి ఆ రోజులలో ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. తీసుకోకూడదు అంటే నిర్ణయం తీసుకోవడం అంటే అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది నిర్ణయం కిందికి రాదు కదా. ఏదైనా పత్రాలు రాయడం, ఏదైనా అగ్రిమెంట్లు చేసుకోవడం మంచిది కాదు. మరి గురుగారు, ఇందాక నేను అడిగినట్టుగా చాలా మంది మంగళవారాన్ని డెలివరీ టైం కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు, అది ఎంత కరెక్టేనా? చెప్పే కదా, సర్జరీ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది, సో మళ్ళీ ఇలాంటి సర్జరీస్ అవుతాయి. అందుకని మంగళవారం మారు కోరుతుంది అంటారు కాబట్టి ఆ రోజు అంత. ఇంకోటి ఏంటంటే నిజంగా ఒకవేళ మంగళవారానికి అట్లాంటి దోషం అనేది లేదనుకుందాం, జనాలు నోటికి భయపడాల్సి వస్తుంది. పొరపాటున వీటి తీసుకెళ్ళి ఏదైనా జరిగింది అనుకోండి, అవి చెప్పానా మంగళవారం నాడు వెళ్ళావుగాను అందుకే ఇలా జరిగింది అంటారు. ఏం దుకురా బాబు, ఆడు పుట్టినప్పటి నుంచి మళ్ళా కాటకు పోయేదాకా అది ఇంకా మనం మోయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మంగళవారానికి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మన జనాల నోటికన్నా కొన్ని సందర్భాల్లో భయపడాల్సి వస్తుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.